నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎర్రగుంట్ల రూట్ లో పెన్నా నది తీరాన వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప సేవా సంఘం దేవాలయానికి అయితే మనం ఇవాళ వచ్చేసాము. ఒకసారి ఇక్కడి విశిష్టత ఏమిటి అనేది అర్చకుల ద్వారానే తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి, మీ పేరు? నా పేరు నాగేంద్ర శర్మ. స్వామి వారికి మీరు ఎప్పటి నుంచి మీ సేవలు అందిస్తున్నారు స్వామి? నుంచి ఇక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను. స్వామి, గుడి యొక్క విశిష్టత మీరు చెప్పండి. ఎప్పుడు వెలిసారు, ఏమిటి? కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలిసిన ఎర్రగుంట రోడ్ లో ఉన్న స్వామి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ఉంది. 45 సంవత్సరాల క్రితంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, స్వామి దేవస్థానం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఒక మఠం, అయ్యప్ప స్వామి మఠం అంటూ ఒకటి ఏర్పరచుకొని అందులోనే పూజా కైంకర్యాలు చేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి అయ్యప్ప స్వామి దేవస్థానము ఎలాగైతే కట్టాలని చెప్పి ఒక సంకల్పం చేసుకొని ఎర్రగుంట్ల రోడ్ లో ఈ పుణ్యస్థలములో స్వామివారి దేవస్థానము 33 సంవత్సరాల క్రితము దీన్ని ఏర్పాటు చేశారు. దీని కన్స్ట్రక్షన్ కి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది స్వామివారికి భక్తులు మాల వేసుకొని, ఎవరైతే శబరిమలకి పోలేక వీలు పడలేని వాళ్ళు ఇక్కడే ఇరుముడి కూడా చెల్లించే ఆచారం కూడా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి యథావిధిగా కొనసాగుతుంది. స్వామివారి యొక్క విశిష్టత చెప్పండి. శబరిమలలో ఏ విధంగా అయితే మనము స్వామివారి కైంకర్యాలు ఎలాగైతే ఉంటాయో, అది పడి పూజ కావచ్చు, స్వామివారి అభిషేకం కావచ్చు, నెయ్యాభిషేకం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, అదే విధంగానే అదే డేట్ ప్రకారమే, అదే నక్షత్రం ప్రకారమే ఇక్కడ కూడా ఈ దేవస్థానంలో శబరిమల ఏ విధంగా పడి పూజ ఉంటుంది, అదే రోజు ఇక్కడ కూడా పడి పూజ ఉంటుంది. స్వామి, కార్తీక మాసంలో మాల వేసే భక్తులందరూ, అయ్యప్ప మాల వేసే భక్తులందరూ ఆ మాసంలోనే వేస్తారు కదా. అప్పుడు స్వామివారిని ఉత్సవంగా ఊరేగింపు చేస్తారు. అది దాని గురించి చెప్పండి స్వామి. స్వామివారికి ఈ మండల పూజలలో అక్కడ మీకు చూస్తే స్వామివారికి విగ్రహం, ప్రతిష్టాపన విగ్రహం ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే స్వామివారి చిన్న విగ్రహం, అది ఉత్సవ విగ్రహం అంటారు. ఆయన సంవత్సరాలలో ఆ 41 రోజు మాత్రమే బయట వస్తారు. ఉదయం 8 గంటలకు వెనకాల రథం ఉంది, స్వామివారి రథం. ఆ రథంలో కూడా ఆయన 3 ప్రదర్శనలు చేస్తారు. ఇక్కడ స్వామివారి ప్రదర్శన చేసి మళ్ళీ స్వామివారి లోపలికి వెళ్ళిపోతారు. అదే విధంగా మధ్యాహ్నం 11 మళ్ళీ ఒకసారి వస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఒకసారి వస్తారు. అయ్యప్ప స్వామి విగ్రహము ప్రొద్దుటూరుకి ఎప్పుడు తీసుకొస్తారు? అదే ఊరేగింపుగా తీసుకొస్తారు. స్వామివారికి మండల పూజలోనే గ్రామోత్సవం అని ఒక రోజు ఉంటుంది, డిసెంబర్ లో ఉంటుంది. ఆ డిసెంబర్ లో స్వామివారి గ్రామోత్సవం చాలా కోలాహలంగా కన్నుల విధంగా జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే అమ్మవారి శాలకు వెళ్తాయి. అమ్మవారి శాల నుండి నేరుగా గాంధీ రోడ్డుకి వెళ్తాది. గాంధీ రోడ్ లో నుంచి శివాలయం సర్కిల్ నుంచి మళ్ళీ వెదులు బజార్ గుండా, అమ్మవారి శాల గుండా ఎర్రగుంట్ల రోడ్ నుంచి స్వామివారి దేవస్థానానికి రాత్రి మళ్ళీ ఒక 10-11 గంట స్వామివారు మళ్ళీ వచ్చేస్తారు. ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారు నగర వీధుల్లో సంచారం చేస్తారు. స్వామివారిని భక్తులు కోరికలు కోరుకొని వారి మొక్కులు ఎలా తీర్చుకుంటారు? వాళ్ళు ఏ విధంగా మొక్కులు తీర్చుకోవచ్చు, కానీ ఒకటి ప్రీతిపరంగా ఏంటంటే స్వామివారికి నెయ్యాభిషేకముతో కూడుకున్న స్వామివారికి అభిషేకము చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. నెయ్యి అంటే చాలా ప్రీతికరమైన, సో ఆ నెయ్యి ద్వారానే చాలా మంది ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. స్వామి, ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు? ఇక్కడ ప్రొద్దుటూరు వాస్తువులు కాకుండా పక్కన జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మాల వేసుకొని వెళ్ళిపోతారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చూడడం కోసం, స్వామిని దర్శించుకోవడం. నేను వచ్చి ఒక 3-4 సంవత్సరాల కాలంలో ఒక 4-5 మంది NRIలు వచ్చారు, వచ్చి చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే. అంటే వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళే, అంటే ఆల్మోస్ట్ ఈ కడప జిల్లా వాస్తవులే వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. లక్షార్చన మహోత్సవం జరుగుతుంది. అది డిసెంబర్ మొదటి ఆదివారం రోజు మాత్రమే ప్రతి సంవత్సరం లక్షార్చన. అది మాకు లక్షార్చన అంటేనే 41 రోజు జరిగే జన సందోహం ఒక్క రోజులు వస్తారు. దగ్గర 40,000 నుంచి 60,000 మంది భక్తులు ఇక్కడ లక్షార్చన రోజు వస్తారు. ఈ మొత్తం హాల్ మొత్తం నిండిపోయి, అది అంతా నిండిపోయి ఉంటుంది. కింద మీద పార్కింగ్ కూడా ఫుల్ అయిపోతుంది. ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా లక్షార్చన ఉంటుంది. బిందిసే ఉంటది, అంటే కలశం ద్వారా స్వామివారికి ఇక్కడ ఒక 3 ప్రశ్నలు వేయించి కలశం ద్వారా స్వామివారికి అభిషేకం ఉంటుంది. అట్లాగే ఆ 40,000 నుంచి 60,000 మంది వారికి కింద అన్నదానం కూడా జరుగుతుంటది. అది చాలా కనుల విధంగా ఉంటుంది. దాన్ని చూడడానికి ఆ రోజు ప్రొద్దుటూరులో కాదు, పక్కన నుంచి పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసుకుంటారు. ఎందుకంటే అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు ఈ ఊర్లో ఈ దేవాలయం ఉంది అంటే దానికి కారణము మెయిన్ ఏంటంటే మా ప్రెసిడెంట్ గారైన శ్రీ రామ రమేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన దగ్గరుండి అన్ని వదులుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన ఇక్కడే ఉండి ఈ దేవాలయము స్థితిగతులు గాని, ఈ దేవాలయము విధి విధానాలు గాని, ఈ దేవాలయం ఉన్న ప్రతి ఒక్క వస్తువు గాని ఆయన ఆధ్వర్యంలోనే ఇంత మాత్రము వాళ్ళు కట్టడం జరిగింది. సో వారికి ప్రత్యేకంగా మేమే కాదు కానీ ప్రొద్దుటూరులో ఉన్న ప్రజలు కూడా ఆయనకు ఈ విధంగా అభినందనలు తెలుపుతున్నారు.
స్వామి శరణం స్వామి స్వామి సార్ చెప్పండి సార్. కొన్ని మఠాలలో పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఆ మఠాలలో చేసుకుంటూ ఉన్నప్పుడు శివాలయం వాళ్ళు మాకు వసతి ఇవ్వడం, అక్కడ శివాలయంలో పూజ చేసుకుంటూ వచ్చాం. అక్కడ అరటి తొనలతో అలంకరణలు చేసి గ్రామోత్సవం చేసి పూజలు చేస్తున్నాం. కానీ కాలానుగుణంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఊరేగింపు చేసిన తర్వాత ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలనే ద్వయంతో ఆ విగ్రహాన్ని అమ్మవారిసాల్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత అక్కడి నుంచి మా గురుస్వాములైనటువంటి కెఎస్ హరిహరన్ స్వామి, వేలాయుధన్ నాయర్ స్వామి, గోపాల్ స్వామి వారి ఆధ్వర్యంలో ఒక దేవాలయం మనం చిన్నది కట్టుకుందాం, ఆ దేవాలయంలోనే మనము పూజలు కార్యక్రమాలు చేద్దాం, ధూప దీప నైవేద్యాలు చేద్దాం అని చెప్పి గురుస్వామి వారు చెప్పిన తర్వాత నామా రమేష్ గారు మరియు భక్త మండలి అంటే మేము 29 మంది మెంబర్లమ్మమ్మ. ఆ 29 మందిలో అందరూ ఈరోజు గ్రామాలలో ఊడ్చి వేరే ఊర్లలో ఉండడం గతించడం, వారి పిల్లల వచ్చినాం. అందువల్ల కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యత నామా రమేష్. భక్తులు ఎవరైనా మాకు పడిపూజ చెయ్యాలి అంటే ఆ కార్యక్రమాలు తేదీ శబరిమలలో ఏ రోజు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎవరన్నా అడిగితే ఇక్కడ చేసేదానికి మేము సంసిద్ధత. తర్వాత ఇక్కడ పూజారులు కూడా ఎవరైనా ఏ కార్యక్రమాలు కావాలన్నా హోమాలు చేయించేదానికి కూడా వసతి సౌకర్యం ఇస్తున్నాం. పూజలు కానీ వారి షష్ఠి పూర్తులు కానీ వారి గ్రామంలో వాళ్ళు ఏదైనా చేయించుకోవాలనుకుంటే గ్రహశాంతులు చేయించుకోవాలని కూడా ఇక్కడ మేము ఆ వసతి ఇస్తున్నామ్మా. ఓకే సార్. విన్నాం కదండి స్వామి వారి యొక్క విశిష్టత.